నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హరీష్ రావుకు కొరడా దెబ్బలు తప్పవు కేటీఆర్ ను ఇతనే ఇరికించాడు సీఎం రేవంత్ ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడి కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ ట్రెండ్ సెట్ చేసిన అభిమానం మాజీ మంత్రి హరీష్ రావుకు ఇంటికెళ్లాక వాళ్ల మామ చేతిలో కొరడా దెబ్బలు తప్పవంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. హరీష్ రావు కోరడంతోనే ఓఆర్ఆర్ వ్యవహారంలో విచారణకు ఆదేశించాం. కేటీఆర్ ను ఇరికించారని హరీష్ ను వాళ్ల మామ కొరడాతో కొడతారు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి హరీష్ అప్పుడప్పుడు చొక్కాలు చించుకునే పని చేస్తుంటారు అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని, ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష. నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు. ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష. కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లాడినని, లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా? ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు. హైడ్రాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతల విషయంలో హైడ్రా ఎలాంటి యూటర్న్, బ్యాక్ టర్న్ తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే తమ సంస్థ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. 2024 జూలైకి ముందుకు పర్మిషన్లు ఉన్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం అన్ని ఇళ్లను కూల్చదలుచుకుంటే లక్షలాది ఇళ్లను తాము కూల్చాల్సి ఉంటుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం నేడు. అయితే ముందు నుంచే ఈ కోలాహలం నడిచిందే. మొన్న నిన్నంతా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా ఇవాళ హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్తో ఊగిపోయిందే. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్, వైఎస్ఆర్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబరాలు చేస్తున్నారు. తండ్రి వైఎస్ఆర్ వారసత్వంతో వచ్చిన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు వైఎస్ జగన్. తండ్రి మృతి తర్వాత కాంగ్రెస్తో విభేదాలతో 2011లో వైసీపీని స్థాపించారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తరువాత పాదయాత్ర చేసి 2019లో 151కి 175 భారీ విజయంతో సీఎం అయ్యారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో అధికారం కోల్పోయారు. ఇవాళ జగన్ 52వ పుట్టినరోజు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki